15% మీరు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు ఏం చేస్తారు, ఆ భూమి చూపెడతారు. భూమి చూపించి 15% మాది మేము పెడుతున్నామండి ఇవ్వండి అంటారు. అక్కడ వీళ్ళు ఆ డబ్బులు లాగేసుకుంటారు. కామన్ ఫెసిలిటీ క్రియేషన్, మార్కెట్ డెవలప్మెంట్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఉంది ఐఐడిఎ. ఆ స్కీమ్ అనే బోల్డ్ స్కీములు ఉన్నాయి. అందుట్లో ఇది ఒక ట్రైబల్ ప్రాంతం, వీళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి అది కూడా వాడతారు వీళ్ళు. అయితే మీరు అడగచ్చు దీనివల్ల వాళ్ళకేంటండి ఉపయోగం అని. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అంటాడో ఇక్కడ ఏం చేస్తాడు, ఆ జిందాలో వాడికి సంబంధించిన కంపెనీలే చిన్న చిన్న ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ చేసి పెట్టేస్తాడు. వాడికే ఇస్తాడు, ల్యాండ్ ఎక్కడికి పోదు, వాడి చేతుల్లోనే ఉంటుంది. వాడి కంపెనీలు అవన్నీ డమ్మీ కంపెనీ పెట్టేసి మళ్ళీ ఈ కంపెనీల పేరు మీద సబ్సిడీ లాగేస్తాడు. ఆ పర్టికులర్ ల్యాండ్ డెవలప్ చేయడానికి ఆయన ఖర్చు కూడా గవర్నమెంట్ నుంచి లాగేస్తాడు. అమ్మితే ఏముంది, వాడికి వచ్చేది పావలా. ఈ రకంగా చేస్తే 100 రూపాయలు వస్తుంది. ప్లస్ ల్యాండ్ మీద కూడా వాడే అథారిటీ ఉంటుంది. ఇది వాళ్ళు చేసిన ఒక కుట్ర. ఇక్కడ ఈ భూమిని లాక్కోవటానికి ముఖ్య ఉద్దేశం. బహుశా మీ ఎమ్మెల్యే కూడా ఎంఎస్ఎంఈ మంత్రి అవటం వల్ల ఈ తెలివితేటలు ఆయన ఈయనకి వచ్చి ఉంటాడు. అందరు కలిసి ఇక్కడ ఎవరైతే మంత్రి ఉన్నారు ఆయన ఇచ్చుండే. ఎందుకంటే లోపల వాడికే తెలుస్తుంది. నాకు తెలిసిందంటే నేను లోపల పనిచేశాను కాబట్టి. ఇవన్నీ వీళ్ళు ప్రపోజల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిస్తారు, వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. వీళ్ళు ఉంది అని చెప్పాము, రైతుల పొజిషన్ లోనే ఉందండి అని. అయితే సెక్షన్ 35 ప్రకారం అక్విజిషన్ యాక్ట్ పొజిషన్ లో ఉంటే పూర్వం ఒకవేళ తీసుకున్నా కూడా అది చెల్లదు. ఆ భూములు రైతులవే. మీరు ఫైల్ చేసేటప్పుడు నాకు చెప్పండి, నేను కూడా గైడెన్స్ ఇస్తా అన్నారు ఆయన. రేపు ఎలాగో ఆయన మేము ఫిబ్రవరి 8వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నాం విశాఖపట్నంలో. చాలా పెద్ద బహిరంగ సభ. రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలని అక్కడికి పిలుస్తున్నాం. అంటే ఈ ఉద్యమాన్ని, విశాఖ ఉద్యమాన్ని ఏదో విశాఖపట్నం కాదు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంగా మలచడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆయన వస్తానని ఆ రోజున హామీ ఇచ్చారు. ఆయన అపాయింట్మెంట్లు కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన రేపు 8 వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ కూడా తీసుకొని వద్దాం. ఒక పూట ఇక్కడికి తెచ్చి ఆయనతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా చేద్దాం. మీరు ఒంటరి కాదు, ఎక్కడ ఉన్నారు. రఘురామరాజు గారు ఒక శక్తి, ఆయన ఉండగా మీకు అసలు ఏ ఇబ్బంది లేదు. రఘురాజు గారు రాముల వారికి మీకు రైతులు ఎవరిని కూడా భూముల నుంచి తీయద్దు అని చెప్పిందంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఈసీ అంటాం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది ఇవ్వకుండా ప్రభుత్వాలకు కేంద్రం నుంచి మీరు భూసేకరణ చేసినా కూడా అది చెల్లదు. ఆ భూసేకరణను అడ్డుపెట్టి మీరు ఆ రైతు నుంచి అక్కడ నుంచి పంపించాలనుకుంటే అది చట్ట వ్యతిరేకమైన చర్యే, మీకు హక్కు లేదు ప్రభుత్వాలకి అని చెప్పి క్లియర్ గా చెప్పితే ఈ ప్రభుత్వాలు కూడా ఊరుకోగదు. దిక్కుమాలిన ప్రభుత్వాలు. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చామని చెప్పింది. చెబితే దానికి కూడా క్లియర్ గా చెప్పింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేది కాంపిటెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కాబట్టి మీరు తీసుకున్న భూముల ఎక్విజిషన్ చెల్లదు. ఆ భూములు రైతులవే. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. 400 డిగ్రీలు మిమ్మల్ని పట్టుకుని భూములు లాగేసుకుంటున్నారు. ఏం లేదు దానికి. ఆ రోజు నా సీఏ మాతో అంటాడు, అసలు ఇక్కడ ఏం లేదండి, ఆల్రెడీ వీళ్ళు మొత్తం భూములు ఇచ్చేశారు, మళ్ళీ ఇప్పుడు డబ్బు మీద దాస్తే మళ్ళీ మొదలెడుతున్నారు అంటాడు. అంటే ఎలా పడితే అలాగా వాళ్ళ ఇష్టం. అధికారం ఉందంటే ఇంకా అలా మాట్లాడచ్చేమో, నాకు కూడా తెలియదు. నాకు అనిపిస్తుందండి చాలాసార్లు మిమ్మల్ని అడగాలనుకుంటా, ఇవన్నీ అధికారం రాగానే ఒక మనిషి అంతగా మారిపోతాడు, వాడు అపరిచితులాగా అయిపోతున్నాడు. సినిమాలో ఏదో సినిమాలో ఉన్నట్టుగా ఇంకో మనిషి కనబడుతున్నాడు నాకు. అసలు ఆ మనిషి నుంచి ఇంకో మనిషి పుట్టుకొచ్చాడు. వీళ్ళు మరి ఎందుకైతారో అట్లాగా అర్థమే కాదు. జనాలంటే మరి అంత చులకన ఎందుకైతే చూద్దాం, పోరాటం చేద్దాం. మీకైతే మీ భూములకి ఏ మాత్రం ఇబ్బంది లేదు.